నువ్వు చదువుతున్న విషయం నీకు నాకు తెలిసేలా చదువు, లేదంటే చదివింది బొర్రకెక్కదు. 10వ తరగతి 10 సార్లు తప్పుతావు చూడు. నీలాగే. నోర్మే, ఎవరైనా వింటే నిజమనుకుంటారు. నేను అస్సలు అనుకోను వదినా. ఎందుకంటే నేనేం వినలేదుగా. చాలే ఆపు. నేను మంచిదాన్ని కాబట్టి, కోపం అంటే ఏంటో తెలియదాన్ని కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు చేసిన పనికి ఏ పని చేసుకోవడానికి పనికి రాకుండా చేసేదాన్ని. నేనేం చేశాను వదినా? వదినవి కదా, పాపమని నాకొచ్చిన 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్పించాను. అది కూడా తప్ప వదినా? అది ఇంగ్లీషా? నువ్వు నేర్పిన ఇంగ్లీష్ మాట్లాడితే ఆ కాశీ వాళ్ళు తిరిగి కాశీ వెళ్లేదాకా నవ్వి నవ్వి చచ్చేలాగున్నారు. అసలు నేను సర్వెంట్ అని చెప్పడానికి నీకెన్ని గుండెలే? తెలిసిపోయిందా? నువ్వేగా నేను గొప్పదాన్ని అని చెప్పానన్నావు, అందుకే సర్వెంట్ అన్నాను. చాలే, ఇంకా ఎందుకు నా చెవిలో పువ్వు పెడతావు? సర్వెంట్ అంటే పని మనిషి అని నాకు తెలిసిపోయింది. ఎప్పుడు? ఆ కాశీ వాళ్ళు నవ్వినప్పుడు అవుదునా? నన్ను నవ్వులు పాలు చేసి నువ్వు నవ్వుకుంటున్నావా? పనిగట్టుకుని మరీ నన్ను పని మనిషిని చెప్పిస్తావా? ఉండు, ఇప్పుడే ఈ విషయం మీ బాబు ముందు పంచాయతీ పెట్టి నీ పరువు తీయించకపోతే నా పేరు సుకన్య కాదు. ఏం చెప్తావు మా నాన్నకి? నీ కూతురు నలుగురిలో నన్ను పని మనిషిని చేసిందని చెప్తావా? లేదంటే మనం ఇంగ్లీష్ లో బెబ్బే, అందుకే సర్వెంట్ కి ఓనర్ కి తేడా తెలియదని చెప్పుకుంటావా? అయినా ఎన్నోసార్లు ఎంతో మంది ముందు నన్ను మా అక్కని ఇంటి పని మనుషులను నువ్వు చెప్పిన విషయం మర్చిపోయావా? అంటే మీరు బాగా పనిచేస్తారు కాబట్టి పని మనుషులు అన్నాను, అందులో తప్పే ఉంది. ఓహో అలాగా, అయితే నువ్వు కూడా బాగా పనిచేస్తావని అందరికీ తెలియాలని సర్వెంట్ అని చెప్పించా, అందులో తప్పే ఉంది. ఏడ్చావు. నువ్వెందుకు చెప్పావో నాకు తెలియదు అనుకుంటున్నావా? చెప్తా. దీనికి 10 రెట్లు మీరు బాధపడేలా బుద్ధి చెప్తా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అంటే ఏంటే? ఆల్ ది బెస్ట్ అంటేనా? నీ మొహంలో వెర్రిదానా అని అర్థమమ్మా. అంత మాట అందా? ఇక లాభం లేదు. అర్జెంటుగా ఇంగ్లీష్ నేర్చుకుని అది తిట్టిన తిట్లకి రెట్టింపు తిట్టాలి. అప్పుడు గాని ఈ సుకన్యకి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు అర్జెంటుగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక టీచర్ కావాలి. ఎవరున్నారబ్బా? బావేంటి ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు? కొంప తీసి డ్రీమ్ గర్ల్ దెబ్బకి బెదిరిపోయాడా? అత్తయ్య టిఫిన్ పెట్టవా? టిఫిన్ పెడతాను కానీ మీ మావయ్య కనిపించడం లేదేంటే, ఏమైపోయాడు? ఆ మాట నేను నిన్ను అడగాలి. మీ అక్కా చెల్లెలు కలిసి మా మామయ్యని ఏం చేశారు? అమ్మ పొట్టిదానా, పొట్ట నిండా ఎన్ని మాటలు నింపుకున్నావే. నువ్వు పెద్ద పొడుగైనట్టు నాకన్నా 1 ఫీట్ పొడుగుంటావు. దానికే అంత గ్రేట్ గా ఫీల్ అయిపోతావేంటి? నిన్ను నీకు టిఫిన్ పెట్టను పో. ఏంటి మా మేనకోడలు భయపెడుతున్నావు? భయపెట్టడం లేదు బావా, నీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. దానికి ఇది దయ్యంలా ఉంటుంది అని అంటుంది. తప్పే, బావ వింటే బాధపడతాడు అని చెప్తున్నాను బావా. అంతలో నువ్వు వచ్చావు. కూర్చో బావా. సర్లే. బావా ఏంటి ఏమైంది? ఏంటి బావా నువ్వు చేస్తున్న పని? నేనే చేశాను. కూర్చోమన్నావు, కూర్చున్నాను అంతేగా. కూర్చోమనగానే కూర్చోవడమేనా బావా? అరే నీ డ్రీమ్ గర్ల్ ఇంట్లోనే ఉంది, ఆమెను కూడా పిలిస్తే కలిసి తినొచ్చు అన్న ఆలోచన లేదా? చిచి, అది నా డ్రీమ్ గర్ల్ అండి స్నేహ. ఎంత మాట అన్నావు బావా. ఈ మాట నీ డ్రీమ్ గర్ల్ వింటే ఎంత బాధపడుతుందో తెలుసా? అసలు డ్రీమ్ గర్ల్ అంత మాట అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది బావా? ఎలాగో వచ్చింది. టిఫిన్ పెడతావా, నన్ను పెట్టుకుని తినమంటావా? నీకెందుకు బావా అంత శ్రమ? ఒక్క నిమిషం ఆగితే నీ డ్రీమ్ గర్ల్ ని పిలుస్తాను, తనే వచ్చి కొసరు కొసరు వడ్డిస్తుంది. అయ్యో దాన్న ఎవరు పిలిచారు? నేనే పిలిచాను బావా. నిన్నెవరు పిలమన్నారు? ప్రియుడున్న చోటికి ప్రియురాల్ని పిలవమని ఒకరు చెప్పాలా బావా? చాలే, నా డ్రీమ్ గర్ల్ పెడితేనే నేను తిన్నాను చెప్పానా? నువ్వు పెడితే పెట్టు, లేకపోతే వెళ్ళిపోతా. బాబా అంత కోపం అయితే ఎలా బావా? పాపం తను నీ కోసం ఇంతవరకు ఏమీ తినలేదు తెలుసా? సర్లే, హెడ్ కు లేని బాధ హెల్మెట్ కెందుకని, నీకు లేని బాధ నాకెందుకు? వడ్డిస్తాను తిను. పెట్టు. చట్నీ కావాలా బావా? అవును,
ఇంతకీ పెళ్ళెప్పుడు బావా? ఎవరి పెళ్ళి? నీ పెళ్ళే బావా. లక్కీగా నీ డ్రీమ్ గర్ల్ కూడా దొరికింది కదా. ఇక మీ అక్కకు కూడా చెప్పావనుకో వెంటనే చేసేస్తుంది పెళ్ళి. చూడు, డ్రీమ్ గర్ల్ అని నువ్వు ఆ నాయుడు బావ అండమే గానీ నా డ్రీమ్ గర్ల్ అని నేను కన్ఫర్మ్ చేశానా? అదేంటి బావా, ఒకసారి మాస్క్ పెట్టి చూడొచ్చుగా. మాస్క్ పెట్టుకుంటే మాస్క్ పెట్టుకున్న ప్రతి అమ్మాయి నా డ్రీమ్ గర్ల్ అయిపోతుందా? సారీ, మాస్క్ కోటి మందికున్నా ఆ మాస్క్ మధ్యలో ఉన్న కళ్ళు మాత్రం కోటి మందిలో ఒక్కరికే ఉంటాయి. తనే నా డ్రీమ్ గర్ల్. ఓహో, అయితే ఈ డ్రీమ్ గర్ల్ ఆ డ్రీమ్ గర్ల్ ఒకటి కదా? చిచి, దేవత లాంటి తనెక్కడా? దేవత మాస్క్ కప్పుకొని ఈ దెయ్యం ఎక్కడా? అంటే ఈ డ్రీమ్ గర్ల్ నీకు నచ్చలేదా బావా? నచ్చడమా? అదా, ఒక్కసారి చూసినందుకే పిచ్చెక్కి నా జుట్టు పీక్కున్నా. నిజంగా అదే నా డ్రీమ్ గర్ల్ అయితే పిచ్చి ఆసుపత్రిలో పర్మనెంట్ గా పేషెంట్ అయిపోతాను. అయితే ఆ డ్రీమ్ గర్ల్ వద్దనుకుంటున్నావా బావా? ఇంకా అనుమానమా స్నేహ నీకు? దాని డ్రామా డైలాగులు పద్యాలు వింటుంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. అసలు దీని అంతటికీ కారణం ఆ నాయుడు బావ. దీన్ని ఆ నాయుడు బావకు తగిలించేస్తే పేడ విరగడైపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి నాయుడు బావ కల్చరల్ యాక్టివిటీస్ అని నాటకాలు వేసుకుంటూ పట్టేస్తారు. నాయుడు బావకి ఎక్కడ దొరికిందో కానీ బంగారు తల్లిని తెచ్చాడు. తన్ని చూడగానే జన్మ ధన్యమైపోయిందనుకో. నీ అదృష్టం కొద్ది దొరికింది బావా. నిజమే, ఎన్నో జన్మల అదృష్టం కలిసి ఆ దేవత రూపంలో వచ్చింది. అంతా నాయుడు బావ దయ్యా. అక్క, హే అపర్ణ, వెళ్ళిపోతున్నా ఏంటి? ఆగు. అపర్ణ, అపర్ణ, అపర్ణ ఆగు. ఏంటి, నా డ్రీమ్ గర్ల్ దొరికిందనగానే అలా కోపంగా వెళ్ళిపోతున్నావు? తను దొరకడం నీకు ఇష్టం లేదా? నువ్వు ఇలా మాట్లాడటమే ఇష్టం లేదు. అయినా నీ డ్రీమ్ గర్ల్ ఇంట్లోనే ఉంది కదా, ఆవిడ చుట్టూ తిరగకుండా నా వెంట పడతావేంటి? అంటే ఇన్నాళ్ళు అపర్ణ అపర్ణ అని తిరిగి ఒక్కసారిగా ఆగిపోతే నువ్వేమన్నా ఫీల్ అవుతావేమో అని అలా కంటిన్యూ చేస్తున్నా. థ్యాంక్స్. నీ కోసం ఇక్కడ ఎవరు ఫీల్ అవడం లేదు. నేను ఫీల్ అవుతున్నానని నువ్వు ఫీల్ అవ్వకు. నీ కోసం ఫీల్ అవ్వాల్సిన మనుషులు, నీ కోసం ఫీలింగ్స్ పంచుకునే వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళ కోసం బాగా ఫీల్ అవ్వు. చూసావా, ఫీల్ అవును అంటూనే ఎలా ఫీల్ అయిపోతున్నావో. ఒక మాట చెప్పనా, తను అసలు నా డ్రీమ్ గర్లే కాదు. నా డ్రీమ్ గర్ల్కి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా దానిలో లేదు. అందుకే డైరెక్ట్ గా ఇంటికి తెచ్చి పెట్టుకున్నావా? నేనెక్కడ తెచ్చాను? ఉన్నాడుగా నీ నాయుడు బావ. నా నాయుడు బావ కాదు, నాయుడు బావ అంతే. అదే నాయుడు బావ తెచ్చి తగిలించాడు, తప్పించుకున్నాడు. ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను. ఏమో, ఆ విషయాలన్నీ నాకు అనవసరం. నేను వెళ్ళాలి. ఆగాగాగాగు, కానీ ఈ విషయాలన్నీ నీతో చెప్పడం నాకు అవసరం. లేదంటే నైట్ నాకు నిద్ర పట్టదు. నాతో చెప్పడం ఎందుకు? ముందుగా నీ డ్రీమ్ గర్ల్ వెళ్ళి తనతో చెప్పుకో. అబ్బబ్బా, నువ్వు కూడా మీ చెల్లెలాగా డ్రీమ్ గర్ల్ అనుకో. తను నా డ్రీమ్ గర్లే కాదు. నిజంగా తనే నా డ్రీమ్ గర్ల్ అయితే నాకు ఈ ప్రేమ వద్దు 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 అని నీలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని చూసుకొని చేసుకొని ఫారెన్ చెక్కేస్తాను. కానీ ఆ దెయ్యాన్ని మాత్రం చస్తే చేసుకోను. ప్రేమించిన అమ్మాయిని అలా తక్కువ చేసి మాట్లాడడం తప్పు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. అయ్యో దేవుడా, అది నా డ్రీమ్ గర్ల్ కాదంటే ఎవరు నమ్మరేంటి? ప్లీజ్ అపర్ణ, నువ్వైనా నా బాధను అర్థం చేసుకో. ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఏంటి అపర్ణ, నువ్వు నన్ను అర్థం చేసుకుని నింతేనా? ఇప్పటికైనా నా బాధను అర్థం చేసుకో అపర్ణ, ప్లీజ్. ఏంటి అర్జున్? ఏంటి నీ బాధ? అపర్ణ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా.
మీ ఫ్యామిలీ మొత్తానికి ఆ దేవుడు గొప్ప వరం ఇచ్చాడు అర్జున్. ఏంటి బావా అది? ఎన్నాళ్ళు మీ అక్కని తిట్టుకున్నాను. ఇప్పుడు నీ వాగుడు చూశాక అర్థమైంది అది వారసత్వంగా వచ్చేసిందని. అసలు అపర్ణ వెంటపడి ఎందుకు విసిగిస్తున్నావు? అంటే అది బావా అలా నసుకుతున్నావంటే నాతో చెప్పలేని విషయమైనా అయ్యి ఉండాలి, చెప్పడానికి ఏ విషయం లేనిదైనా అయ్యి ఉండాలి. అవును బావా, చెప్పడానికి ఏం లేదని వాగుతుంటే ఇందులోకి నువ్వు వచ్చేసావు. మరదే ఆ వాగుడేంటా అని అడుగుతున్నాను. అదే టిఫిన్ టేస్టీగా ఉంది, ఎవరు చేశారని స్నేహాన్ని అడిగితే అక్క చేసిందని చెప్పింది. దాంతో అప్రిషియేట్ చేద్దామని అపర్ణ. అప్రిషియేట్ చేయడంలో తప్పులేదు, కాకపోతే పని పాట లేకుండా మాట్లాడటానికి వాళ్ళు పసిపిల్లలు కాదు, పెళ్లి కావాల్సిన పిల్లలు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈసారి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇలా ఒంటరిగా కాకుండా అందరి ముందు మాట్లాడు. అలాగే బావా. అర్జున్, నువ్వు ఇలా మాట్లాడటం తప్పని చెప్పట్లేదు. మీ అక్కలాంటి వాళ్ళు చూస్తే తప్పుగా అర్థం తీస్తారని మాత్రమే చెప్తున్నాను. అర్థమైంది బావా. ఏం యాక్టింగ్ ఏమో జలాయ్. ఆ వంశపురం వస్తుంది బీభత్సన యాక్టింగ్ కి ఆ అర్జును పాన్ అర్జును పిత్రపోయాడు కదా. ఇంకోసారి డ్రీమ్ గర్ల్ పేరెత్తినే పరిగెడతాడు చూడు. వంశపురం వస్తుందా మజాకరా? ఈ దెబ్బతో అర్జున్ ఫారెన్ వెళ్ళిపోతాడు, నీ లైన్ క్లియర్ అయిపోతుంది. లైనా? లైన్ అయితే అయినా అర్జున్ ఫారెన్ వెళ్ళిపోవడానికి నా లైన్ క్లియర్ అవడానికి సంబంధం ఏంటి? నీకు ఇప్పుడు అర్థం కాదులే. ఇప్పుడే కదా జల్లాయ్, నువ్వు మాట్లాడే ఒక మాట ఎప్పటికీ అర్థం కాదు. రామారావు గారు, వద్దు, నా జీవితం నాశనం చేయొద్దు. దయచేసి నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మీద చెయ్యొద్దండి, నేను అన్యాయం అయిపోతాను. ఈ వయసులో నాన్నకి ఇదేం పడుతుంది? మీరు నా దగ్గర వచ్చారంటే ఇక్కడే పొడుచుకొని చేస్తాను. వచ్చావా నాయుడు బావా? ఒంటరాడిదా నన్న జాలి కూడా లేకుండా ఈ నీచుడు దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా? చాలా ఆపు, నువ్వు ఎంత అన్యాయం చేయబోయో. ఈ అమ్మాయి ఎందుకు ఇలా కొట్టేసుకుంటుందో మొత్తం విన్నా నేను. అది నాటకం రా. అసలు ఏం జరిగిందంటే అబ్బా, అది ఎంత నాటకాలు వేసి ఆడదని ఎంత ఎద్ద వేషాలు వేసినా ఇలాంటి విషయాల్లో నిప్పు అయ్యి బాబోయ్. ఇదిగో ఇలాంటి పతివ్రత శిరోమణి జోలికి వెళ్తే మా ఆడి మసిపోతే చేరతా నువ్వు. నీ బొంద, నేను చెప్పేదేనవా? ఎనగాక ఎన్నో ఇన్నాళ్ళు నేను వినబట్టే నన్ను ఎదవలా తయారు చేసి నువ్వు ఇలా తయారయ్యో. ఓరి బుర్ర తక్కువ వెదవా అని, బుర్ర తక్కువ వెదవా. ఈ నాటకాలు దాన్ని ఇంట్లో తెచ్చిన దాలక ఇద్దరు కలిసి ఏదో నాటకాలు ఆడుతున్నారా? అసలు ఎందుకు అరిచిందో దాన్ని అడుగు. ఆ తాడు చెట్టు దిగా నేను ఆ మాత్రం ఇది నాకు ఎందుకు అరిచిందో? చిచ్చి చెప్పుకుంటే సిగ్జేట నువ్వేదో ఆగాయత్తు చేయబోయటం. అయ్యయ్యో, అందుకే అరిచి ఉంటది. చిచ్చి పాపం తండ్రి లాంటోడు, ఆయన అలాంటి అగాయిత్యం చేయడు. విన్నావుగా, ఇప్పుడేమంటా? ఇది వసంత ఏటి సంత ఎందుకు అరిచి నువ్వు? నా మీద అగాయిత్యం చేయబోతే ఎవరు? సుబ్బారావు. వాడెవడు? కన్నెపిల్లకి మూడో పిల్లి నాటకంలో ఎలను. ఆడి పేరు రామారావు. 3 సార్లు పెళ్లి చేసుకుంటే కని పిల్లలాగా వద్దే. ఎట్టాగా వద్దురా, అది ఇప్పుడు అవసరమా? ముందు ఎవడు ఎందుకు వచ్చిందో అది అడుగు. అవును, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నా డ్రీమ్ బాయ్ కోసం. నీ డ్రీమ్ బాయా? ఆడవడు ఇంకెవరు? నువ్వేగా. నేనా? నువ్వా? ఇగో నేనే నీ డ్రీమ్ బాయ్. నీ డ్రీమ్ బాయ్ అర్జున్ కదేటి? మరి డ్రీమ్ బాయ్ ఎవరైనా అడుగుతావేటి? నీ నోటి నుంచి చెప్పించాలనే నువ్వు డ్రీమ్ బాయ్ అన్నాను. సరే ఇగో అవసరం ఇప్పుడు నేనే కబుర్ చేస్తాను, ముందే వెళ్ళిపో. ఒరే తిక్క శంకరయ్య, డ్రీమ్ బాయ్ ఏంటి? అర్జున్ కి డైలాగ్ నేర్పించడం ఏంట్రా? అప్పటిదాకా ఈ వన్స్ మోర్ వసంత్ మన ఇంట్లో ఉంటామేంట్రా? ఏంట్రా ఇదంతా? ఇదిగో నాన్న, అర్జున్కి ఓ డ్రీమ్ గర్ల్ ఉంది. ఎవరా డ్రీమ్ గర్ల్? ప్రస్తుతానికి ఈవిడే. ఏటి ప్రస్తుతానికి నేనా? అంటే తర్వాత ఇంకో ఆర్టిస్ట్ చూడు బాబా, ఈ వన్స్ మోర్ వసంత క్యారెక్టర్ లోకి వెళ్తే ఫైనల్ దాకా ఎక్కడికి వెళ్ళదు. మధ్యలో ఎవరైనా వచ్చారనుకో మడతెట్టి దంచేస్తానా. ఒరే దీన్ని కాస్త నోరు మూయమనరా, దీని భాష ఇలాగ చేస్తున్నాను. అలాగే ఇదిగో వన్స్ మోర్ వసంత, నువ్వు సూపర్ గానే. మేము కలిసి పర్సనల్ మాట్లాడుకోవాలి. నువ్వు కాస్త మోగ పాత్ర అనుకుని మౌనంగా ఉండే. మనం క్యారెక్టర్ లోకి వెళ్తే
మౌనంగా ఉండాల్సింది ప్రేక్షకులు మనం కాదు. కానీ మేము ప్రేక్షకులం కాదు కదా, ప్రొడ్యూసర్ చెప్తున్నాడు కదా. అక్కడికి వెళ్ళి అద్దం ముందు రిహార్సల్ చేసుకో, రిహార్సల్ బాగా చేయాలి మరి. ఓ సంతే కదా, ప్రాక్టీస్ ఎరగదీసేస్తాను. అయ్యల్లి డ్రీమ్ బాయ్. నా కర్మరాది ఇదిగో అన్న, ఇప్పుడు చెప్తాను కరెక్ట్ గా. ఆ అర్జున్కి ఓ డ్రీమ్ గర్ల్ ఉంది, దీనికి అర్జున్ డ్రీమ్ బాయ్. ఆ అర్జున్కి ఆ డ్రీమ్ గర్ల్ దొరికేంత వరకు ఇదే డ్రీమ్ గర్ల్. ఆల్రెడీ దొరికింది కదరా. కానీ ఇది డ్రీమ్ గర్ల్ కాదు కదా. ఇందాక డ్రీమ్ గర్ల్ అన్నావు. అవును డ్రీమ్ గర్లే, మరి ఇప్పుడు కాదంటావు. కాదు. అబ్బా, మీ పిచ్చి వాగుడికి నాకు మెంటలు వచ్చేలా ఉంది. ఇది డ్రీమ్ గర్ల్ అవునో కాదో నాకు తెలియదు కానీ ఇది మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీలేదు అంతే. సాయంత్రంలోకి పంపించేస్తాను, ఓపిక పట్టు. ఎలాగలా సావు, యదోసంత అని. అమ్మ నాయను, ఏటే చల్ల ఇది. నా డ్రీమ్ గర్ల్ ఎప్పుడు దొరుకుతుందో, అసలు దొరుకుతుందో లేదో. నా ప్రేమ ఎలాగో సక్సెస్ అవ్వలేదు, కనీసం అపర్ణ నాయుడు బావల లవ్ అయినా సక్సెస్ చేయాలి. ఎలాగోలో వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే కొన్ని రోజులు నేనుండి వాళ్ళ పెళ్లి చేశాకే వెళ్ళాలి. రే, ఆవకాయ గోంగూర పెట్టాను, దారిలో తినడానికి పకోడీలు చెకోడీలు పెట్టాను. ఆ ఆయిల్ ఫుడ్ అనుకుంటే వెనక జిప్పులో 1 డజన్ అరటిపళ్ళు 2 ఆపిల్స్ పెట్టాను. కడుపు నిండా తిను. బస్ ఎక్కగానే అమ్మకు ఫోన్ చేయి, దిగ్గానే నాకు ఫోన్ చేయి. అర్థమైందా? ఈ బ్యాగ్ ఏంటి, ఆవకే పకోడీ ఏంటి, దిగ్గానే ఫోన్ చేయడం ఏంటక్క? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానని ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టావు? ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే సెటిల్ అయిపోవడానికి ఇది నీ పుట్టిల్లు కాదు, ఆ తిల్లు కాదు, నీ అక్కిల్లు. ఎన్ని రోజులున్నా ఏదో ఒక రోజు వెళ్లాల్సిందేగా. బ్యాగ్ తీసుకుని బయలుదేరు. ఏంటక్క నువ్వు? ఇన్ని రోజులు ఉన్నాను, నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళిపోతానక్క. ఎందుకు నాయనా? ఆ అపర్ణ ఫోటో దిండు కింద పెట్టుకుని పడుకోడానికా? నా మీద ఇంకో 4-5 బొట్లు వేసి నన్ను చంపేయడానికా? ఇక్కడికొచ్చి నువ్వు వదిలించిన పనులు చాలు, వెంటనే బయలుదేరు. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? చుట్టూ ఉన్న జనాల మీద నమ్మకం లేదురా. ఎప్పటికే నువ్వు సగం చెడిపోయావు, ఇంకా ఇక్కడే ఉంటే పూర్తిగా చెడిపోతావు. ఆ తర్వాత అమ్మ బామ్మతో తిట్లు తినడం తప్ప నేను చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. అక్క, నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను అపర్ణను లవ్ చేయట్లేదు, చెయ్యను కూడా. ఎందుకంటే నాయుడు బావా చెప్పరా? నాయుడు బాబాకి అపర్ణని లవ్ చేయకపోవడానికి సంబంధం ఏంటి? ఏం లేదక్క. లేదు, ఏదో ఉంది. అందుకే నాయుడు బాబా అన్నావు. ఏంటో చెప్పు. అసలేం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? ఏం లేదని చెప్పాను కదక్క, వదిలే. ఏమీ లేనప్పుడు నాయుడు బాబా అని ఎందుకురా అన్నావు? నాయుడు బాబా ఎవరినైనా లవ్ చేస్తున్నాడా? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? మరి అపర్ణ ఎవరినైనా? చచ్చా, తను చాలా మంచి అమ్మాయి. మరి ఏ సంబంధం లేకుండా లవ్ విషయంలోకి నాయుడు బాబు ఎందుకు వచ్చాడురా? రేయ్, నిజం చెప్తే నువ్విక్కడే నీ ఇష్టం వచ్చినన్ని రోజులుండొచ్చు. నిజంగా? అంతేకాదు, నేననుకున్నట్టు వాళ్ళకి ఏదైనా లవ్ ప్రాబ్లం ఉంటే నీతో పాటు నేను కూడా హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అక్క. నువ్వింత కోఆపరేట్ చేస్తావని తెలిసా కూడా చెప్పకుండా ఎలా ఉంటాను? నాకు తెలిసింది మొత్తం చెప్పేస్తాను. మొన్న ఇంట్లో నాకు లెటర్ దొరికిందక్క. లెటరా? అవునక్క. ఎవరు రాశారు? ఎవరికి రాశారా? నాయుడు బావా అపర్ణకి రాశాడు. ఏమని రాశాడు? అది మళ్ళీ నువ్వెవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనూ చెప్పనులే, ముందు చెప్పు. ముఖ్యంగా రాజావారికి అస్సలు తెలియకూడదు. అలాగే చెప్పు. ఒట్టు? ఒట్టురా, చెప్పు. ఆ లెటర్లో ఏం రాసిందంటే, నేను నిన్ను